గుడ్ ఈవినింగ్. ఈరోజు పేపర్ 1Bలో టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ లాంగ్ ఆన్సర్స్ అవి చదువు. షో దట్ ది కర్వ్స్ y² is equal to 4 into x plus 1 and y² is equal to 36 into 9 minus x ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ. రెండు కర్వ్స్ ఇచ్చారు, చెప్పాను కదా మనకి రెండింటి తాలూకా స్లోప్స్ m1, ఫస్ట్ కర్వ్ తాలూకా స్లోప్ m1, సెకండ్ కర్వ్ తాలూకా స్లోప్ m2. ఆ రెండింటి తాలూకా m1 ఇంటూ m2 ప్రోడక్ట్ ఇజ్ ఈక్వల్ టు -1 అయితే దే ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ అని చెప్పచ్చు. ఒకవేళ ప్రోడక్ట్ -1 కాకపోతే అప్పుడు యాంగిల్ ఫైండ్ చేయాలి. tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2 ఆ ఫార్ములా. సో గివెన్ కర్వ్స్ ఆర్ y² is equal to 4 into x plus 1, that is equation number 1. y² is equal to 36 into 9 minus x, that is equation number 2. From 1 and 2 రెండు y² లే కదా, సో 4 into x plus 1 is equal to 36 into 9 minus x. 4 9s, x plus 1 is equal to 9 into 9 minus x. x plus 1 is equal to 81 minus 9x, which implies that 10x is equal to 80, x is equal to 8. ఇప్పుడు రెండు కర్వ్స్ నుంచి లేదా ఒక కర్వ్ తీసుకుని y వాల్యూ కూడా ఫైండ్ చేయాలి. if x is equal to 8, which implies that y² is equal to 4 into 8 plus 1, x plus 1 కదా, x ప్లస్లో 8 వేస్తాం, that is equal to 36. y is equal to plus or minus, y² is equal to 36 కాబట్టి y is equal to plus or minus 6. ఇప్పుడు పాయింట్స్ ఏమవుతాయి, రిక్వైర్డ్ పాయింట్స్ p, ఒకటేమో 8, 6, q 8, -6. డిఫరెన్షియేటింగ్ 1 on both sides with respect to x, 2y into dy by dx is equal to ఇది y² is equal to 4 into x plus, అంటే స్లోప్ ఫైండ్ చేయడానికి మనం m1 ఫైండ్ చేస్తాం. 2y into dy by dx is equal to 4 into 1 plus 0, ఎందుకంటే x plus 1 కదా, x డెరివేటివ్ 1, 1కి 0, 1కి డెరివేటివ్ 0. సో విచ్ ఎంప్లాయిస్ దట్ 2y into dy by dx is equal to 4, which implies that dy by dx is equal to 2 by y. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2y ఇంటూ సెకండ్ ఈక్వేషన్ ఇది కదా, y² is equal to 36 into 9 minus x. y² డెరివేటివ్ 2y into dy by dx is equal to 36 into 9కి డెరివేటివ్ 0, minus x డెరివేటివ్ -1. సో ఈ రకంగా వస్తుంది. అంటే dy by dx is equal to ఇక్కడ -18 by y వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ p 8, 6 దగ్గర ఫైండ్ చేద్దాం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ at p టు ఫస్ట్ కర్వ్ ఈజ్ m1 is equal to dy by dx at p, that is equal to 2 by 6, అంతే కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 3. ఇంకో 2 by y కదా, అంటే 2 by 6 అంటే 1 by 3. నెక్స్ట్ అలాగే స్లోప్ ఆఫ్ టాంజెంట్ at p టు సెకండ్ కర్వ్ ఈజ్ m2 dy by dx at p, దట్ ఈజ్ ఈక్వల్ టు -18 by y కదా, -18 by 6, దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు స్లోప్స్, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 into m2 ఈజ్ ఈక్వల్ టు 1 by 3 into -3, దట్ ఈజ్ ఈక్వల్ టు -1, which implies that m1 m2 is equal to -1. at q చూద్దాం, 8 - 6 దగ్గర. అప్పుడు చూస్తే y ప్లస్లో -6 వేయాలి. అప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ at q 8 - 6 టు ఫస్ట్ కర్వ్ ఈజ్ m1 is equal to dy by dx at q ఈజ్ 2 by -6, అంటే -1 by 3. ఇక్కడ స్లోప్ ఆఫ్ టాంజెంట్ at q 8 - 6 టు సెకండ్ కర్వ్ ఈజ్ m2 is equal to dy by dx at q -18 by -6, that is equal to 3. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 by 3 into 3. ఇక్కడ కూడా m1 m2 is equal to -1. Since m1 m2 is equal to -1, then two curves cut each other orthogonally. ఈ రకంగా చేయాలన్నమాట. ముందర 8, 6 దగ్గర ఫైండ్ చేస్తాం ముందు, ఎందుకంటే ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, ఇది 8, 6 ఏమో p, q 8 - 6. p 8, 6 దగ్గర ఈ రెండింటి తాలూకా స్లోప్స్ m1 m2 ప్రోడక్ట్ స్లోప్స్ ఏమో స్లోప్స్ తాలూకా ప్రోడక్ట్ -1 అని చూపించాం. అలాగే 8, -6 అంటే q, అక్కడ కూడా ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 అని చూపించాం. దేర్ఫోర్ ది కర్వ్ కట్ ఈచ్ అదర్ ఆర్థోగనల్లీ అని చెప్పచ్చు. ఎప్పుడైతే ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అయిందో కట్ ఈచ్ అదర్ ఆర్థోగనల్లీ అని చెప్తాం. నెక్స్ట్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్ y² is equal to 4x and x² plus y² is equal to 5. Given equations of the curves are y² is equal to 4x,
దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4xని ఇందులో వేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 5, విచ్ ఇంప్లైజ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5. వై స్క్వేర్ అంటే 4x వేసాం ఇందులో సెకండ్ ఈక్వేషన్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్ ఈ 4x క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా ఇది, దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 చేస్తే ఈ రకంగా వస్తుంది. ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. either x plus 5 is equal to 0 or x minus 1 is equal to 0. Which implies that x is equal to minus 5 or x is equal to plus 1. If x is equal to minus 5, which implies that from equation number 1, y square is equal to 4 into minus 5. Y square is equal to minus 20. That does not belong to R. Kapati, if x is equal to 1, which implies that from equation number 1, y square is equal to 4 into 1. Y square is equal to 4. Which implies that y is equal to root 4. That is equal to plus or minus 2. ఇప్పుడు పాయింట్ ఏంటి అవుతుంది? రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ పి ఇందాకలాగే 1, 2 x1 కదా, 1, 2 ఒకటి, q 1, -2 ఒకటి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 కదా. సో 2 పాయింట్స్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అనమాట, డిఫరెన్షియేటింగ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. 2y into dy by dx is equal to 4. Which implies that y into dy by dx is equal to 2. Which implies that dy by dx is equal to 2 by y. మళ్ళీ అలాగే సెకండ్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. చేస్తే ఇది కదా సెకండ్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 అంటే 2x ప్లస్ ఇది ముందర అంటే సబ్స్టిట్యూట్ చేయక ముందర ఒరిజినల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, వై స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 5 కాన్స్టెంట్ కాబట్టి 0. Implies that x plus y into dy by dx is equal to 0. Y into dy by dx is equal to 0 minus x. Which implies that dy by dx is equal to minus x by y. ఇప్పుడు at p 1, 2 దగ్గర రెండింటి తాలూకా స్లోప్స్ ఫైండ్ చేస్తాం. ముందర p దగ్గర ఫైండ్ చేద్దాం. m1 is equal to dy by dx at p అంటే 2/2 that is equal to 1. అలాగే సెకండ్ కర్వ్ at p దగ్గర m2 దట్ ఈజ్ ఈక్వల్ టు -12 వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్ లేదా యాంగిల్ ఫైండ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఈ రెండింటి తాలూకా ప్రోడక్ట్ -1 కాదు అని తెలుస్తుంది కదా, 1 into -12 అంటే. సో కాబట్టి యాంగిల్ ఫైండ్ చేస్తాడు. ఇఫ్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్ 1 and 2, దెన్ tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రకంగా tan theta ఫైండ్ చేస్తాం 3 అని. అంటే విచ్ ఇంప్లైజ్ దట్ theta is equal to tan inverse 3. at q 1, -2 q 1, -2 దగ్గర మళ్ళీ రెండు కర్వ్స్కి కూడా స్లోప్స్ ఫైండ్ చేద్దాం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ at q టు ఫస్ట్ కర్వ్ ఇస్ m1 is equal to dy by dx at q, that is equal to 2 by -2, that is equal to -1. Slope of tangent at q to second curve m2 is equal to dy by dx at q, that is equal to -12, that is equal to half. -1 by -2, that is equal to half. ఇప్పుడు theta by the angle between 1 and 2, ఇక్కడ కూడా అంతే -1 ఒకటి వచ్చింది, హాఫ్ ఒకటి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ కూడా -1 అవ్వట్లేదు ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్. కాబట్టి tan theta ఫైండ్ చేయడం. ఇది కూడా 3 వచ్చింది, అంటే therefore theta is equal to tan inverse 3. ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్ y square is equal to 8x and 4x square plus y square is equal to 32. ఇది కూడా అంతే యాంగిల్ ఫైండ్ చేయమన్నా కాబట్టి రెండు కర్వ్స్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. y square is equal to 8x సబ్స్టిట్యూట్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు x వాల్యూస్ ఫైండ్ చేస్తాం. x is equal to -4 ఒకటి, x is equal to 2 ఒకటి. x is equal to -4 వేస్తే -32 వస్తుంది, దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు r. x is equal to 2 వేస్తే y is equal to +or -4. అంటే ఇప్పుడు పాయింట్స్ ఏంటవుతున్నాయి? p 2, +4, q 2, -4. x is equal to 2 కాబట్టి 2 దగ్గర y is equal to +or -4 వస్తుంది. సో కావాల్సిన పాయింట్స్ రిక్వైర్డ్ పాయింట్స్. ఇప్పుడు మళ్ళీ రెండు ఈక్వేషన్స్ తీసుకొని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఈ రకంగా వచ్చింది. 4/y ఒకటి, సెకండ్ ఈక్వేషన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే
4x plus y into dy by dx is equal to 0. y into dy by dx is equal to minus 4x. dy by dx is equal to minus 4x by y. ఇప్పుడు at p 2, 4 దగ్గర ఫస్ట్ కర్వ్కి సెకండ్ కర్వ్కి స్లోప్స్ ఫైండ్ చేస్తాం. m1 m2. m1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, m2 ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఈ రెండింటి తలక ప్రోడక్ట్ -1 కాదు కదా, 1 into -2 అంటే -2 వస్తుంది. కాబట్టి యాంగిల్ ఫైండ్ చేసుకోవాలి. tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2. 3. theta is equal to tan వస్తుంది. అలాగే at q 2, -4 దగ్గర స్లోప్ ఆఫ్ టాంజెంట్ at q టు ది ఫస్ట్ కర్వ్ m1 is equal to -1. Slope of tangent at q to second curve m2 is equal to dy by dx at q, that is equal to 2. ఈ రెండు తాలూకా ప్రోడక్ట్ కూడా -1 కాదు కాబట్టి tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2 ఫార్ములా వాడి యాంగిల్ ఫైండ్ చేయాలి. అంటే 3 వచ్చింది. therefore theta is equal to tan inverse 3. ఈ రకంగా చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఆర్థోగోనల్లీ అంటే రెండు తాలూకా ప్రోడక్ట్ -1 అని చూపించాలి. రెండు తాలూకా ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్. రెండు తాలూకా ప్రోడక్ట్ స్లోప్స్ -1 అవ్వకపోతే ఈ రకంగా యాంగిల్ ఫైండ్ చేయాలి. tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2. అన్నీ కూడా ఇలాగే కర్వ్స్ ఈక్వేషన్స్ ఇస్తారు. ఇచ్చాక రెండు కర్వ్స్ని కూడా ఈక్వేషన్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఇలా ఉంటే కనుక ముందర క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే కంప్లీట్గా చేంజ్ చేసుకుని ఎక్స్లోకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాం. ఎక్స్కి ఈ రకంగా ఎక్స్ వేసాక ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుందో చూసుకున్నాక అప్పుడు పాయింట్స్ రిక్వైర్డ్ పాయింట్స్ ఫైండ్ చేయాలి. వాటి దగ్గర స్లోప్స్ ఫైండ్ చేయాలి m1 m2. అప్పుడు m1 m2 తెలిసాక యాంగిల్ ఫైండ్ చేస్తాం. డైరెక్ట్గా ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 అయితే ఆర్థోగోనల్గా రెండు కర్వ్స్ కూడా కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్ అని చెప్తాము. లేకపోతే యాంగిల్ ఫైండ్ చేస్తాం. tan theta is equal to m1 minus mod m1 minus m2 by 1 plus m1 m2 చేస్తాం. ఈ రకంగా చేస్తాం. సో టాంజెంట్స్ నార్మల్స్ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.